జంగారెడ్డిగూడెం ఏలూరులో 27 మంది చనిపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సహజ మరణాలని చెప్పాడు సార్. ఆ రోజు వాళ్ళ చావులన్నిటికీ ఈరోజు సమాధానం దొరికింది. ఎందుకు చనిపోయారు, ఏ కారణం చేత చనిపోయారు అనేది రోజు సమాధానం దొరికింది వాళ్ళ చావులన్నిటికీ కూడా. ఆ తర్వాత రంజాన్ ముందు రోజు 2023లో 22లో చిలకలూరిపేటలో 2 ముస్లిం సోదరులు చనిపోతే కల్తీ మద్యం తాగి వాళ్ళ బాడీస్ కూడా ఇంటికి ఇవ్వకుండా కబర్స్థాన్కి తీసుకెళ్లారు అప్పటి ప్రభుత్వం. ఏం చెప్పాలి సార్ వీటన్నిటికీ, చావులన్నిటికీ ఈరోజు సమాధానం దొరికింది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చావు కారణమైనటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళాడంటే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ఇందాక నాగమల్లేశ్వరి గారు అంటా ఉన్నారు ఈ 41 పేర్లు ఆ రోజే ఎందుకు చేర్చలేదు అని. అమ్మా ముందు ఎంక్వైరీ చేస్తారు, మీలాగా ఎమ్మటే వేసారు ఎఫ్ఐఆర్లో. ఓకే ఎఫ్ఐఆర్ ఉందా, ఎవరెవరు మనకు వ్యతిరేకంగా మాట్లాడి పేరు యాడ్ చేసేయండి, ఇట్లా ఉండదు. ఎంక్వైరీ చేస్తారు. ఖచ్చితంగా నిర్దోషులనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళు నిర్దోషులు అయితే ఈ కేసులో ఉండరు. వాళ్ళు దోషులు అయితే గనక జనాలు సాగుకుంటే ముందుకు వచ్చి మీరు అడుగుతా ఉన్నారా? సిగ్గు గురించి మీరు మాట్లాడాలి. చూడు గవర్నమెంట్ హాస్పిటల్ ఐసీయూస్ లో ఎంతమంది చదువుతున్నారు మీ మద్యం వల్ల. ఈరోజు సిగ్గు లేకుండా సిగ్గుందా అని అడుగుతా ఉన్నారా? మీరు చెప్పాలి సిగ్గు గురించి. మరి మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నారా? జైలుకి వెళ్ళేసి జైలుకి అబద్ధమా? హాస్పిటల్ వెళ్ళి చూడు, ఓ ప్రతాప్ చచ్చిపోయింది అబద్ధమా? జంగారెడ్డి కూడా 27 మంది చచ్చిపోయింది అబద్ధమా? చిలకలూరిపేటలో 2 చచ్చిపోయింది అబద్ధం. ఏది అబద్ధం? హాస్పిటల్కి వెళ్ళి చూడు, ఏది అబద్ధమో తెలుస్తుంది. సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారా? డబ్బులు దోచుకుంటే దోచుకున్నారు. జనాల ఆరోగ్యాలు, జనాల ఆరోగ్యాలు, ప్రజల ఆరోగ్యాలు డబ్బులు లేకుండా డబ్బులు దోచుకుంటే దోచుకున్నారు. తినండి తినండి బొక్కండి, కమాట్లు కూడా బంగారంతో కట్టుకోండి. జనాల ఆరోగ్యాలతో ఆటలాడతారా? సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావా? సిగ్గుందా అని అడుగుతున్నావా మమ్మల్ని? నువ్వు సిగ్గు గురించి మాట్లాడాలా? ఏంటి ఎంత పేమెంట్లు లీగల్ గా చేయకూడదు, ఎంత పేమెంట్లు లీగల్ చేయకూడదు ఏదో మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతుంది సార్? మీరు ఇవన్నీ చెప్పానండి. సిగ్గు లేకుండా వాళ్ళ మద్యం పాలసీకి ప్రజాదరణ ఉందంట. సాగుబట్టి ఈరోజు వచ్చి మైకుల ముందు మీరే మాట్లాడాలి సిగ్గుల గురించి. మేడం ఒక్క నిమిషం ఆగండి. నాగమల్లేశ్వర గారు, వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారు ఇప్పుడు సరే ఒక్క నిమిషం మేడం వస్తాను మేడం, ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరికి వస్తాం.